హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారు? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. మనకు ఫెస్టివల్ అంటేనే ముందు గుర్తుకొచ్చేది స్వీట్స్ మాత్రమే. దాంట్లోనూ ఇండియన్స్ ఫేమస్ స్వీట్ అయిన టాప్ వన్లో ఉండే ఈ గులాబ్ జామున్ మాకు గుర్తుకు రాకపోతే ఎలాగండి. ఇలాంటి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా చేయాలనేసి మీతోడు షేర్ చేస్తున్నాను. ఇది చూసారంటే ఇన్స్టెంట్ ప్యాకెటే నేను వచ్చి చేసి మీతోడు షేర్ చేస్తున్నాను. అలా మీకు హోమ్ మేడ్ పౌడర్ లాగా కావాలా అని అడిగితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ తర్వాత దీపావళికి స్పెషల్గా చాలా స్వీట్స్ స్నాక్స్ అంతా నేను వచ్చి చేసి మీతోడు వీడియో షేర్ చేస్తాను. నా వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కమెంట్ మస్ట్గా చేయండి. ఇప్పుడు చూసారంటే ఈ డో రెడీ చేసుకుంటాను. ముందరే చూసారు షుగర్ సిరప్ చాలా మంచిగా, కానీ దాంట్లో కంబి బాదం అదంతా వద్దండి. జస్ట్ అది షుగర్ డిసాల్వ్ అయితేనే చాలు. అంత మాత్రాన మీరు చక్కెర వేసి బాగా అది చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు మీరు వచ్చి బాయిల్ చేస్తేనే చాలు. అదే మీకు జ్యూసీగా కావాలంటే అలాంటి సిరప్ చేస్తేనే మంచిది. ఇప్పుడు చూసారంటే ఈ బాల్స్ వచ్చి నేను చేస్తున్నాను. దాంట్లో మీకు వచ్చి అది బ్రేక్స్ అవితే కనుక మీరు కొద్దిగా వాటర్ దాంట్లో యాడ్ చేసి మంచి రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూసారంటే ఫ్రై చేయడానికి నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ తోటు మంచి ఫ్లేవర్ కావాలంటే ఒక 2 to 3 స్పూన్ల గీ దాంట్లో యాడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే గీ గులాబ్ జామున్ లాగా ఒక మంచి ఫ్రేగ్రెన్స్, మంచి టేస్ట్ వస్తుంది. మంచి ఒక కలర్ టెక్స్చర్ గోల్డెన్ బ్రౌన్లో ఉంటుంది. చూసారంటే సిమ్లో పెట్టి మీరు వచ్చి ఫ్రై చేయాలా. కొద్దిగా ఓపిక పట్టి మీరు చేశారంటే మంచి గులాబ్ జామున్ ఈ దీపావళికి మీ ఇంట్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.